ప్రజెంట్ టైం వచ్చేసరికి 5 o'clock అవుతుంది. అరకు దగ్గర నుంచి 7 to 10 kilometers డిస్టెన్స్లో ద బ్యూటిఫుల్ మాడగడ వ్యూ పాయింట్ అయితే ఉంది. అక్కడ సన్ రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెళ్ళి చూద్దండి ఎలా ఉంటుందో. కొంతమంది సన్ రైజ్ వ్యూ పాయింట్ని క్యాప్చర్ చేయడం కోసం మొబైల్ ఫోన్స్ పట్టుకొని అలాగే డ్రోన్స్ పట్టుకొని అయితే ఎగరేస్తున్నారు ఆ సన్ రైజ్ని అయితే క్యాప్చర్ చేయడం కోసం. అలాగే కొంతమంది ఇక్కడ సాంప్రదాయ దుస్తులను ధరించి ట్రైబల్స్తో కలిసి డ్యాన్స్ చేయడానికి రెడీ అయితే అవుతున్నారు. ఆ డ్యాన్స్ కూడా చూద్దండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఉన్న గిరిజనులు వాళ్ళ సాంప్రదాయ నృత్యం అయిన దింసా డ్యాన్స్ చేస్తున్నారు. చాలామంది టూరిస్టులు ఈ డ్యాన్స్ చూడడానికి అలాగే వాళ్ళతో డ్యాన్స్ చేయడానికి చాలా బాగా ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న గిరిజనులు కుమ్మరి చక్రంతో చిన్న చిన్న మట్టి వస్తువులు తయారు చేస్తున్నారు. ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. అందులో చాలామంది బెలూన్ షూట్ చేయడానికి అలాగే ఆర్స్ మీద కూర్చొని ఫొటోస్ దిగడానికి అలాగే ఆర్స్ రైడ్ చేయడానికి చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఉదయాన్నే వేడి వేడి దోశలు, చిల్లిగారెలు, బోండాలు చాలా రకాలు అమ్ముతున్నారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అవి కూడా ట్రై చేద్దండి ఎలా ఉంటుందో. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఈరోజు మీకు అరకులో మాడగడ వ్యూ పాయింట్ అయితే చూపించబోతున్నాను. అక్కడ ట్రైబల్ డ్యాన్స్ కానీ అక్కడ ఉన్న క్లైమేట్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదంతా ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. రూమ్ నుంచి మాడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఉదయాన్నే 5 గంటలకు అయితే లేసాము. 5 గంటలకు లేచి మార్నింగ్ చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. అంతా మంచుతోనే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి సెప్టెంబరే. నవంబరు, డిసెంబరు, జనవరిలో అయితే మామూలుగా ఉండదు ఇక్కడ వాతావరణం అయితే. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా మంచు అయితే ఎలా ఉందో. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడైతే కొంచెం తక్కువగానే ఉంది మంచు. ఇంకా ఫ్యూచర్లో చాలా మంచు అయితే ఉంటుంది. వెళ్ళేటప్పుడు మటుకి బైక్ మీద కానీ కారు కానీ వెళ్ళేటప్పుడు చాలా చూసుకుని అయితే జాగ్రత్తగా వెళ్ళండి. మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్కి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కార్స్ అయితే ఆపుతున్నారు. 2 వీలర్ అయితే ఎలా ఉంది. ఇక్కడ కొంత ఛార్జ్ అయితే చేస్తున్నారు వెహికల్స్ అయితే లోనికి వెళ్ళడానికి. అలాగే ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ కాకుండా ఇక్కడ ఉన్న ఆటోల సహాయంతో అయితే వెళ్తున్నారు. ఇక్కడ అంతా కార్స్ అన్నీ పార్కింగ్ చేసుకొని వెహికల్ సహాయంతో వెళ్తున్నారు. రూట్ అయితే చూడండి చాలా దారుణంగా ఉంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు వెహికల్స్తో వచ్చేవాళ్ళు అయితే 2 వీలరు చాలా జాగ్రత్తగా అయితే రండి, సేఫ్టీ ప్రికాషన్స్తో. వెళ్ళే దారిలో వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో. ఆ వాటర్ వస్తూ వర్షం నీరు అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం మాడగడ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అక్కడ మార్కెట్ చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి అయితే మనం బయలుదేరి వచ్చాము ఇలా ఊరి మీదకుంటా. ఇక్కడ కార్స్ అన్ని పార్కింగ్ చేస్తా ఉన్నారు కదా, అదేనండి ఆ కార్ పార్కింగ్ చేసిన ఏరియా. అలాగే అటు నుంచి వచ్చేసి ఇక్కడ ఊరైతే ఒకటి ఉంటుంది. ఆ ఊర్లో నుంచి ఇప్పుడు రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు వచ్చే టైంకి అయితే రోడ్ అయితే బాగానే ఉంటుంది. చూడండి ఆ విలేజ్ నుంచే మనం అయితే వచ్చాము. ప్రజెంట్ ఇక్కడ చూద్దండి ఎలా ఉంటుందో. రూమ్లో నుంచి స్టార్ట్ అయ్యాక నేను అసలు ఎవరు ఉండరు, మార్నింగ్ ఉదయాన్నే 5 గంటలకి వెళ్తున్నాం కదా అని చెప్పి అయితే అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక చూడండి చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఇప్పుడు టైం 6 గంటలు మాత్రమే అయినది. ఇక్కడ ఉన్న నేచర్ని అలాగే సన్ రైజ్ వ్యూ పాయింట్ని ఇక్కడ ఉన్న ట్రైబల్స్ పీపుల్ని ట్రైబల్ డ్యాన్స్ చూడటానికి చాలామంది వస్తున్నారు. అలాగే మేము ఒక ఏరియాకి అయితే వెళ్తున్నాము. ఆ ఏరియాలో ఏంటంటే సన్ రైజ్ వ్యూ పాయింట్ క్లియర్గా అగపడుతుంది. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా కలిసి వెళ్తున్నాను అక్కడ వ్యూ పాయింట్ అయితే చూడటానికి. ఇక్కడ ఉన్నవారు వ్యూ పాయింట్ చూడటానికి ఈ విధంగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కూర్చొని వ్యూ పాయింట్ చూడటానికి సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. మామూలుగా మనం చూద్దండి వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో. చూడండి అదంతా మంచే, క్లియర్గా కనపడుతుంది కదా మీకు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి, చుట్టూతా కొండలే, మొత్తం హిల్ ఏరియా. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే మైండ్ బ్లోయింగ్గా ఉంది. వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఆ చల్లని గాలి తగులుతూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఆ గాలి తగులుతుంటే చాలా ఆనందంగా ఉంది. చూస్తున్నారు కదా ఈ మొత్తం హిల్ ఏరియానండి. ఇప్పుడు టైం అరౌండ్ 5:45 to 6 మాత్రం అవుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు. ఇక్కడ వ్యూ పాయింట్ చూడటానికి చాలామంది అయితే వస్తారు. అలాగే ఇక్కడ నేచర్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ హిల్ ఏరియా అదంతా. ఇప్పుడు సెప్టెంబరే కదా, ఇంకా మనం డిసెంబరు, జనవరిలో వస్తే మటుకి మామూలుగా ఉండదు లొకేషన్ అయితే. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలు వాళ్ళ సాంప్రదాయ నృత్యమైన దింసా డ్యాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అలాగే కొంతమంది గేమ్స్, అలాగే కొన్ని పిల్లలు ఆడుకునే వెహికల్స్ అవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి.
అందులో బెలూన్ షూట్ గేమ్ అయితే చాలా బాగా ఇష్టపడుతున్నారు ఇక్కడ ఆడటానికి. అలాగే బో అండ్ యారో గేమ్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారు ఇక్కడ ఆర్చరీ గేమ్ కూడా ఆడటానికి. చూస్తున్నారు కదా ఎన్ని అయితే ఉన్నాయో బోర్డ్స్, వాటన్నిటిని ఇక్కడ ఉన్న టూరిస్టులు మొత్తం వచ్చేస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ ట్రైబల్ డ్యాన్స్ అయితే జరుగుతుంది. ఆ డ్యాన్స్ అయితే చూడడానికి చాలామంది ఎక్కువ ఇష్టపడుతున్నారు. డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికైతే వచ్చి గేమ్స్ అయితే ఆడతారు. మనం డ్యాన్స్ అయితే స్టార్ట్ అవబోతుంది, వింటున్నారు కదా సౌండ్. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చూద్దాండి డ్యాన్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ట్రైబల్స్ వేస్తున్నారు కదా డ్యాన్సు. ఈ డ్యాన్స్ పేరు వచ్చేసరికి దింసా డ్యాన్స్ అండి. ఇది చాలా పురాతన కాలం నుంచి అయితే ఈ గిరిజనులు వేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉంది కదా ఆ ఫోటో చుట్టూతా తిరుక్కుంటూ అయితే పాటలు పాడుకుంటూ వేస్తున్నారు. అది వచ్చేసరికి దేవుని ఫోటో అండి. వాళ్ళు చాలా బాగా పాటలు పాడుకుంటూ అయితే డ్యాన్స్ వేస్తున్నారు. చూడండి ఎలా ఉంటుందో డ్యాన్స్ అయితే. అలాగే డ్యాన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళ సాంప్రదాయాలు పద్ధతులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా చాలా ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేద్దండి ముందు రోజుల్లో. డ్యాన్స్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి మీకు. ఇక్కడ ఉంది కదా అక్కడ ఒక పెద్ద ఆవిడ, ఆమెకైతే డ్యాన్స్ రాదండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న ప్రజలు గిరిజనులు మొత్తం కలిసి ఆమెతో డ్యాన్స్ చేపిస్తున్నారు. ఎందుకంటే ఇలా డ్యాన్స్ చేయడం ద్వారా వాళ్ళకి సమ్ అమౌంట్ అయితే వస్తుంది. ఆ అమౌంట్ కూడా ఇస్తే ఆమెకి కొంచెం ఉపయోగపడుద్ది అనే ఉద్దేశం మీద ఆమెనైతే వచ్చినా రాకపోయినా డ్యాన్స్ అయితే చేపిస్తున్నారు. మన దగ్గర సిటీల్లో అలాగే పల్లెటూరులో కూడా చాలామంది మేస్త్రులు అలాగే ఫ్రెండ్స్ కొంతమందికి వర్క్ వచ్చినా రాకపోయినా అయితే చేస్తారు, ఇలా హెల్ప్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా వాళ్ళకు కూడా కొంత అమౌంట్ వస్తుంది. అలాగే నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కూడా. నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది ఈ విషయం అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ పాయింట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ సాంప్రదాయ దుస్తులు అండి ఇక్కడ వారు ధరించేవి. ఇక్కడ చాలామంది ఇలా సాంప్రదాయ దుస్తులు ధరించి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయడానికి చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారని విన్నాను. ఇక్కడ నేనైతే ట్రై చేయలేదు. ఇక్కడ 2-3 గ్రూపులుగా అయితే డివైడ్ అయిపోయి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇది వేరే గ్రూపు, ఇందాకలా మనం చూసుకున్నాం కదా అది వేరే గ్రూపు. ఇక్కడ గ్రూపులుగా డివైడ్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే వచ్చే టూరిస్టులకి ఇబ్బంది లేకుండా, అలాగే ఒకే దగ్గర క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా. వీళ్ళు వేరే గ్రూప్ అండి, వీళ్ళు కూడా దింసా డ్యాన్సే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న గిరిజనులతో కలిసి కొంతమంది సిస్టర్స్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి వాళ్ళలాగే వేషధారణ వేసి అయితే డ్యాన్స్ వేస్తున్నారు. అలా చేయటం చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను ఎలా ఉంది ఫీలింగ్ అని చెప్పని. అక్కడ ఉన్న ట్రైబల్స్తో కలిసి డ్యాన్స్ వేయటం చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంది, ఇది మర్చిపోలేని ఫీలింగ్ అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు కూడా వస్తే ఇలా డ్రెస్సింగ్ అయితే వేసుకొని డ్యాన్స్ చేయడానికి అయితే చూడండి, ఎందుకంటే ఇది మర్చిపోలేని ఒక జ్ఞాపకం, చాలా ఆనందం అయితే కలిగిస్తుంది. అలా వాళ్ళ ట్రైబల్స్తో కలిసి డ్యాన్స్ చేయటం. అక్కడ చూడండి ఒక చిన్న పిల్లోడిని కూడా వదిలేశారు. అక్కడ ఉన్న దేవుడి చుట్టూరు అయితే తిరిగి వాళ్ళైతే డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ మనకి చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తున్నారు. ఇక్కడతో డ్యాన్స్ షూట్ చేయటం అయితే ఆపుతున్నాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అయితే మొత్తం తిరిగి చూడండి మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొంతమంది కొమ్మరి సారి పట్టుకొని ఇక్కడ కొన్ని వస్తువులు అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ వస్తువులు తయారు చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అమ్ముతున్నారు. కొంతమంది అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది. ఇక్కడ ఒక ఆయన అయితే చూడండి కొన్ని అయితే తయారు చేస్తున్నాడు. ఆ తయారు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే అమ్ముతున్నారు. ఇక్కడ వాళ్ళు తయారు చేసిన కొన్ని వస్తువులు అయితే చూపిస్తాను, చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వస్తువుల్ని, వీళ్ళైతే వీటిని ఆరబెట్టేసి ఒక 2-3 అవర్స్ ఆగిన తర్వాత అయితే తీసుకుని వెళ్తున్నారు. అవి కొన్నవాళ్ళు ఇలా గుర్తుగా ఉంటుందనే ఉద్దేశం మీద కూడా కొన్ని కొనేసే తీసుకొని వెళ్తున్నారు. రూమ్ నుంచి 5 గంటలకే బయటకు వచ్చాను కదా, తినడానికి ఎలా అని అనుకున్నాను. వేడివేడిగా దోశలు అలాగే చిల్లిగారెలు అలాగే చాలా రకాలైతే తయారు చేస్తున్నారు. వేడివేడిగా టీ కాఫీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. చాలా రకాలైతే ఉన్నాయి తినడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా అయితే సెట్ చేశారు. ఇలా సెట్ చేసేసి ఫోటో దిగడానికి అయితే మనకు అవకాశం ఇస్తున్నారు. కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేసి. ఇక్కడ చాలా దూరం నుంచి వస్తారు కదా, ఇలాంటి ప్రదేశాల్లో ఫొటోస్ దిగటం మెమరబుల్ మూమెంట్స్ అని చాలామంది డబ్బు పే చేసి అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నాను కదా, ఇక్కడ చూస్తారు కదా అక్కడ ఫోన్స్ పెట్టేసుకొని సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనకి సరిగ్గా అర్థం కావట్లేదు, కానీ
డిసెంబరు జనవరిలో వచ్చే వాళ్ళకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంతమంది డ్రోన్ సహాయంతో ఇక్కడ ఉన్న లొకేషన్స్ని కూడా మొత్తం క్యాప్చర్ చేయడానికి అయితే డ్రోన్ అయితే ఎగరవేస్తున్నారు. ఇక్కడ చాలా రకాల మూలికలు అలాగే కొన్ని రకాలైతే ఉన్నాయి, వాటి పేర్లు కూడా నాకు తెలియదు. ఇందులో చూసుకున్నట్లయితే కాఫీ గింజలు కూడా ఉన్నాయి. అలాగే పక్కన చూస్తున్నారు కదా, ఫొటోస్ దిగడానికి ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు అక్కడ. అలాగే న్యాచురల్గా దొరికే తేనె అలాగే కొన్ని రకాల వస్తువులు అయితే పెట్టేసి అమ్ముతున్నారు. మీరు చూస్తున్నారు కదా, అవన్నీ కొన్ని డబ్బాల్లో అయితే పెట్టి సేల్ చేస్తున్నారు. అలాగే మనం వేరే పక్కకెళ్ళి చూసుకున్నట్లయితే చేతితో తయారు చేసిన కొన్ని రకాల బుట్టలు అలాగే కొన్ని రకాల రెడీమేడ్ వస్తువులు అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు అలాగే పెద్దవారికి కూడా గుర్తుగా తీసుకెళ్ళడానికి కొన్ని రకాల బుట్టలు కూడా ఉన్నాయి. అలాగే న్యాచురల్గా దొరికే తేనె కూడా అమ్ముతున్నారు. స్వీట్స్ కూడా సేల్ చేస్తున్నారు అలా ప్యాక్ చేసేసి. ఇక్కడ గన్తో బెలూన్ షూట్ చేసే గేము అలాగే బో అండ్ యారో గేము చాలా బాగా ఆడతారు. చూడండి, చాలా అయితే రెడీగా పెట్టారు వచ్చిన టూరిస్టులు అయితే ఆడుకోవడానికి. కొంత డబ్బు అయితే పే చేసి ఇక్కడ అయితే మనం ఆడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆ గుర్రం మీద కూర్చొని మనం ఫొటోస్ దిగడానికి అలాగే దాని మీద ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ చుట్టూతో తిరగడానికి కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. గుర్రం మీద ఫొటోస్ దిగడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూడండి, లొకేషన్ అయితే మామూలుగా లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అమేజింగ్ అండ్ మెమరబుల్ మూమెంటు. కొంతమంది కొండ చివరికి వెళ్ళేసి అయితే ఫొటోస్ దిగుతున్నారు. అలా దిగటం చాలా ప్రమాదకరం, ఎందుకంటే కొండరాళ్ళు ఎప్పుడైనా ఇరిగి కింద పడిపోవచ్చు. మీరు అలా చేయకండి. మాడగడ వ్యూ పాయింట్ మీకైతే నచ్చిందని భావిస్తున్నాను. ఇక్కడ ఉన్న ట్రైబల్ డ్యాన్స్ కానీ అలాగే ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. ఇంకా చాలా ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను, అలాగే చేశాను కూడా. ఆ వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఆల్.